So hello guys, welcome to my channel. So ivala I'm going to show you my shoe collection. So shoes లోపల తీసుకెళ్ళి చూపిస్తే మా అమ్మది అంతది కాబట్టి బయటనే సెటప్ చేసిన ఇదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రెస్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి, ఇంట్లో ఉన్నా కాబట్టి ఆబ్వియస్లీ రా అండ్ రియలిస్టిక్గా చూపిద్దాం అనుకుంటున్నా కాబట్టి అట్లనే ఉంటాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దీస్ ఆర్ మై షూస్. బై ద వే ఇది షూస్ కాదు, బట్ స్టిల్ ఓకే. ఫస్ట్ బేసిక్ నుంచి వద్దాము. సో దీస్ ఆర్ మై వైట్ షూస్, క్యాంపస్ది. ఇది అరౌండ్ 1000 అట్లా పడింది ఫ్రమ్ మింత్రా. బాగున్నాయి, కంఫర్ట్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీకు ఒకవేళ వీటన్నిటివి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ సో నెక్స్ట్ స్టార్ ఐటమ్ రెడ్ టేప్. సో నేను ఇవి మొన్న రీసెంట్గా తీసుకునేవి. పాతే నేను ఆల్మోస్ట్ రెడ్ టేప్ ఒక 2 years నేను బాగా గట్టిగా వాడిన, స్టిల్ కొంచెం బాగుండే. సో క్వాలిటీ నచ్చి మళ్ళీ రెడ్ టేపే తీసుకుందామని చెప్పి ఇది తీసుకున్నా. బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది, కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, మెటీరియల్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఏం లైక్ ఇట్లా వేసుకుంటే కాళ్ళు లెగ్స్ పెయిన్ అవ్వడం అవి అంతా ఏముండదు. సో ఆల్వేస్ ఐ ప్రిఫర్ రెడ్ టేప్. బట్ ఇక్కడ ఉన్న వాటిలో ఇది ఒకటే రెడ్ టేప్ ఉంది. సో ఇదన్నమాట రెడ్ టేప్. బ్లాక్ అండ్ వైట్ షూస్, కలర్ బ్లాక్వి. నెక్స్ట్ సారీ చెప్పడం మర్చిపోయినా, దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1200 అట్లా పడ్డది. సో ఇది. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ బ్రాండ్ నుంచి ఇవి గ్రీన్ అండ్ బీచ్ కలర్వి, కొంచెం హై టాప్ ఉన్నాయి. యాక్చువల్లీ మిడ్ టాప్ అనుకుంటా, నాకు కూడా అంత సరిగ్గా తెలియదు, బట్ తీసుకున్నా. ఇది అరౌండ్ ఒక 800 or 900 అట్లా పడ్డది. ఇవన్నీ మేబీ అండర్ బడ్జెట్, కొంచెం ఒక 1200 లోపే ఉంటాయి. సో బెటర్. ఇదైతే కంఫర్టబుల్గా ఉన్నాయి ఇవన్నీ షూస్ అయితే. నాకు మెయిన్గా ఈ వైట్ షూస్ నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా యూజ్ చేశాను ఒక 2-3 times. ఇది ఒక 1-2 times. సో బాగానే ఉన్నాయి ఇప్పటికైతే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఇది యాక్చువల్లీ ఇది ఫ్యాషన్ వర్డ్ గణేష్ అన్న కూడా ఇది రికమెండ్ చేసిండు. సో నేను సజెస్ట్ చేసిండు, నేను అట్లనే తీసుకున్నా. బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ నెక్స్ట్ సో ఇవి వచ్చేసి రోడ్ స్టార్వి చంకీ స్నీకర్స్, రోడ్ స్టార్ బ్రాండ్ నుంచి. ఇది నేను 1 year బ్యాక్ తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి తీసుకున్నా. ఈ 3 వచ్చేసి మొన్న రీసెంట్గా 1 month బ్యాక్ అట్లా తీసుకున్నా. యాక్చువల్గా నాకు ఈ 3 వచ్చేసి మింత్రాలో నేను ఫస్ట్ ఆర్డర్, నా అకౌంట్లో ఫస్ట్ ఆర్డర్ పెట్టినా కాబట్టి అరౌండ్ 3200 అట్లా అయితే, ఫస్ట్ ఆర్డర్కి 3000 ఎబో చేస్తే 500 ఆఫ్ వచ్చింది. సో 2700 అట్లా చేంజ్ పడ్డది. సో అందుకే ఎగ్జాక్ట్ ప్రైజెస్ నాకు తెలియదు. ఇవి వచ్చేసి చంకీ స్నీకర్స్, రోడ్ స్టార్ బ్రాండ్ నుంచి. ఇది అరౌండ్ 800 అట్లా చేంజ్ పడ్డది. బాగున్నాయి ఇవి కూడా. బట్ ఏంటంటే దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక రోజంతా మనం దీన్ని వేసుకొని తిరిగినాము అని అంటే డెఫినెట్లీ దాని తర్వాత లెగ్స్ పెయిన్ వస్తాయి, కాళ్ళు గుంజుతాయి, కాళ్ళు లాగుతాయి, ఇక ప్రాబ్లం అవుతుంది. అదొక్కటే నాకు దీంతో వచ్చిన ప్రాబ్లమ్. బట్ క్వాలిటీ పరంగా మాత్రం బాగానే ఉంది, కంఫర్ట్ బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఫైనల్లీ ఇవి షూస్ కావు, బట్ ఒకడు వస్తాడు. ఇవి యాక్చువల్లీ ఇవి షూస్ కాదు, బట్ ఏంటంటే కాలేజ్కి వెళ్ళినప్పుడు లైక్ కాలేజ్కి వెళ్ళాలి, బట్ వర్షం పడుతుంది. ఈ షూస్ని అయితే ఖరాబ్ చేసుకోలేము, డర్టీ చేసుకోలేము, మళ్ళీ దాన్ని వాష్ చేయాలంటే పెద్ద పంచాయతీ అవుతుంది. కాబట్టి సింపుల్గా కొంచెం స్టైలిష్గా మంచిగా ఉండాలని చెప్పి ఇవైతే తీసుకున్నా నేను. ఇవి యాక్చువల్లీ మరీ అంత క్రాక్స్ అయితే కాదు, కానీ క్లాక్స్ అంటారు దీన్ని. బ్రూటాన్ కంపెనీ నుంచి తీసుకున్నా, అరౌండ్ 400 అట్లా పడ్డది. దీని లింక్ కూడా నేను కుదిరితే ప్రొవైడ్ చేశాను కింద. ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి, బట్ నేను చేసిన తప్ప మీరు అసలు చేయకండి. వైట్ బాగుంటాయి కదా అని చెప్పి తీసుకుంటాము, బట్ డోలు తీరిపోతుంది క్లీన్ చేయడానికి. పైనుంచి ఫ్రెండ్స్ అరే బాగున్నాయి రా అని చెప్పి ఎస్పెషల్లీ తొక్కుతారు. వైట్ షూస్ అంటే ఓకే క్లీన్ చేస్తాం, దాని మీద ఇష్టం ఉంటుంది కాబట్టి. ఇవి డైలీ వేసుకుంటాము, దీన్ని క్లీన్ చేయాలి అంటే మన వల్ల కాదు.
సో అది తీసుకుంటే వేరే కలర్ తీసుకోండి, బెటర్ బీజ్ ఆర్ బ్లాక్ తీసుకోండి. బీజ్ అయినా పర్లేదు, అన్నిటి మీదకి సెట్ అయిపోతాయి. వైట్ ఆల్సో ఓకే. నేను ట్రై చేసినప్పుడు బీచ్ దొరకలేదు, అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే. సో తప్పక ఇక తొందరగా తీసుకోవాలి, తప్పక తీసుకున్నా, ఇంకా అప్పుడు అవసరం అండి. సో ఇది నా షూ కలెక్షన్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కింద కమెంట్ చేయండి ఏ పార్ట్ నచ్చింది. అండ్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇందులో నుంచి ఏది తీసుకుంటారు, ఏది పర్చేస్ చేయాలనుకుంటున్నారో అది కూడా కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ రిగార్డింగ్ దిస్ షూస్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.